శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855583632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి వారి జాతకులు మే మాసంలో 17వ తేదీన ఈ రాశి జాతకులు గుర్తుంచుకోండి, ఈ రోజు మీ ఇంట్లో జరిగేది ఇదే, ఇలాగే జరుగుతుంది. భగవంతుడు తీర్పు ఇచ్చేశాడండి. ఇలా జరగక మానదు. ఏం జరుగుతుంది, శుభమా అశుభమా, ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకులు సానుకూలంగా ఉండబోతుంది. అంతేకాకుండా చేసే పనుల్లో కూడాను, ప్రయాణాల విషయాల్లో కూడాను అనుకూలత ఎక్కువ కనిపిస్తుంది. పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. ఈ రోజున మీరు చేసేటటువంటి ఏ పనిలో అయినా సరే శ్రమకు తగ్గ ప్రతిఫలితం తప్పకుండా మీరు చూస్తారని చెప్పొచ్చు. ఇక సన్నిహితుల ద్వారా, స్నేహితుల ద్వారా మీకు అండదండలు లభించబోతున్నాయి. ఈ రాశి వారికి వాహన మరమ్మతుల కారణంగా కొంత ధనం ఖర్చు అవుతుంది. ఈ రోజున కోర్టుపరమైన కేసుల్లో ఎవరైతే ఉంటారో వారికి అనుకూల తీర్పు అయితే రాబోతుంది. ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయంతో కార్య సాధన ఉండబోతోంది. ఆస్తి తగాదాలు కూడా వీరికి తీరబోతున్నాయి. ఈ రోజు మీరు ఎవరి కష్టాన్ని కూడా వినవద్దు. ఎవరి కష్టం విన్నా మీరు అస్సలు తట్టుకోలేరు. ఆ కష్టాన్ని తొలగించేందుకు మీరు వారి వద్దకు వెళ్తారు. మీరు తగిన మూల్యాన్ని నష్టం రూపంలో చెల్లించుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు కొంత శ్రమించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యం అయితే బాగుంటుంది. ఈ రోజున ఈ రాశిలోని ఉద్యోగస్తులకు చికాకులు తొలగిపోతాయి. ఉత్సాహవంతంగా మారుతారు. చేసే పనులు అన్నీ పూర్తి చేస్తారు. అన్నీ కూడా సమయానికే పూర్తి కాబోతున్నాయి. ఇక ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే విధంగా మీ పై అధికారుల తీర్పు ఉంటుంది. ఇక మీరు వారిని మెప్పిస్తారు. మీ పనితీరు చూసి మిమ్మల్ని ఈ సమయంలో వారు గొప్పగా ప్రశంసిస్తారు. ఇక మీ సహోద్యోగుల నుంచి కూడా ఒక చక్కటి తోడ్పాటు ఉంటుంది. ఇక ఆఫీసుల్లో తోటి ఉద్యోగస్తుల మధ్య మీకు చిన్నప్పటి కలహాలు కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారికి చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. పనిలో ఒత్తిడి తొలగిపోతుంది. ఒకరి కారణంగా మరింత ఉత్సాహకరంగా మారబోతున్నారు. ఇక దేవుడు తీర్పు ఇచ్చేశాడండి. మంచి పరిస్థితులు కలగబోతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారం అద్భుతంగా మారబోతోంది. ఇంట్లోని పరిస్థితి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీ ఇంట్లోని ఎటువంటి సమస్యలు అయినా, డబ్బుకు సంబంధించి కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇలా ఏ సమస్య ఉన్నా ఈ రోజున సమస్యలన్నీ తీరిపోయే అవకాశం ఉంది. వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా మంచి శుభవార్త అనేది కలగబోతుంది. ఇక ఈ రోజున మీ ఇంట్లో వివాహానికి సంబంధించి ఒక మిక్కిలి శుభవార్త వింటారు. సంతానం పట్ల లేదా సోదర సోదరి మణుల గురించి కానీ ఎవరైతే వివాహానికి సిద్ధంగా ఉన్నారో ఇలా మీ ఇంట్లో ఈ రోజు ఒక ఆకస్మిక శుభవార్త అయితే వినబోతున్నారు. దీనివల్ల మీరు చాలా సంతోషిస్తారు. మరిన్ని శుభకర ఫలాలు పొందుకోవడం కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి. శివనామ స్మరణ చేయండి. అంతా మంచి జరుగుతుంది.